చిరంజీవులంటే మనకు గుర్తుకొచ్చే పేర్లు బలి చక్రవర్తి, అశ్వత్థామ, వేదవ్యాసుడు, విభీషణుడు, పరశురాముడు, కృపాచార్యుడు, ఆంజనేయుడు మరియు మార్కండేయుడు. అయితే చరిత్రలో మనకు తెలియని చిరంజీవులు ఎందరో ఉన్నారు. వారిలో ఒకరు రోమాస మహర్షి. ఆయన దేవతల రాజైన ఇంద్రుని అహంకారాన్ని, అలాగే సృష్టికర్త అయిన బ్రహ్మ అహంకారాన్ని తొలగించిన మహాతపస్వి. ఆయన ఆయుష్ గురించి వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఆయన ఆయుష్ సృష్టికర్త అయిన బ్రహ్మదేవుని ఆయుష్ కంటే ఎక్కువ. కొన్ని లక్షల బ్రహ్మదేవుళ్ళు అంతర్ధానమైన కూడా రోమాస మహర్షికి మరణం రాదు. ఆయన్ని కల్పకోటి శతీరపి అంటారు. రోమాస మహర్షి అంటే శరీరమంతా రోమాలతో నిండి ఉండే వ్యక్తి. ఒక్కొక్క రోమానికి ఒక్క మహాతర శక్తి ఉంటుంది. అంటే ఆయన శరీరంపై ఎన్ని రోమాలు ఉంటాయో అన్ని మహాకల్పాల ఆయుష్ ఆయనకుంటుంది. రోమాస మహర్షి గురించి 2 ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. మొదటిది, ఒకరోజు దేవతల అధిపతి అయిన ఇంద్రుడికి ఈ బ్రహ్మాండంలో ఇప్పటి వరకు ఎవరికి లేని, ఎవరూ చూడని అద్భుతమైన భవనాన్ని నిర్మించాలని కోరిక కలుగుతుంది. ఈ విషయంతో దేవతల శిల్పి విశ్వకర్మను పిలిచి తన కోరికను వెల్లడిస్తాడు. ఈ బ్రహ్మాండంలోనైనా 14 లోకాలలోనైనా ఇప్పటి వరకు ఎవరూ నిర్మించని అద్భుతమైన భవనాన్ని కట్టాలని ఆదేశిస్తాడు. విశ్వకర్మ సరేనని ఒప్పుకొని భవన నిర్మాణాన్ని ప్రారంభించాడు. విశ్వకర్మ ఒక భవనాన్ని నిర్మించగానే ఇంద్రుడు దాన్ని చూసి, ఇది బాగోలేదు, దీన్ని కూల్చివేసి మరో భవనం కట్టు అని చెప్తాడు. ఇలా ఎన్ని భవనాలు నిర్మించినా ఇంద్రుడికి నచ్చలేదు. విశ్వకర్మ భవనాలను కట్టడం ఇంద్రుడు నచ్చలేదని కూల్చివేయమనడం ఇలా జరుగుతూ ఉంటుంది. దీంతో విశ్వకర్మకు విసుగు వస్తుంది. అయితే ఒకరోజు ఆ దారిన నారదముని వస్తాడు. విశ్వకర్మ నారదునికి నమస్కరించి తన గోడును వెల్లడిస్తాడు. అయ్యా నారద, నేను ఇప్పటికే ఇంద్రుడి కోసం దాదాపు 1000 భవనాలను కట్టాను. కానీ ఇంద్రుడికి ఏ భవనంతోనూ సంతృప్తి కలగలేదు. ఇంకా ఏదో కొత్తగా కావాలని చెబుతూ కట్టిన భవనాలన్నీ కూల్చివేసి మరలా నిర్మించమని ఆదేశిస్తాడు. దీంతో విశ్వకర్మకు విసుగు వచ్చి నారదమునితో, అయ్యా, ఈ బాధ నుండి విముక్తి కలిగించే మార్గం ఏదైనా ఉంటే చెప్పండి అని వేడుకుంటాడు. అప్పుడు నారదముని, నువ్వు చింతించకు, నేను చూసుకుంటాను అని చెప్పి ఇంద్రుని వద్దకు వెళ్తాడు. ఇంద్రుడు నారదమునిని చూడగానే నమస్కరించి ఆయన రాకకు కారణం అడుగుతాడు. అప్పుడు నారదముని, ఇంద్ర, నేను పని మీద భూలోకానికి వెళ్తున్నాను, నువ్వు కూడా నాతో పాటు వస్తారా అని అడుగుతాడు. దానికి ఇంద్రుడు, ఇంతటి మహానుభావులు పిలిస్తే రాకుండా ఉంటానా? తప్పకుండా వస్తాను. ఇలా ఇంద్రుడు నారదముని కలిసి భూలోకానికి ప్రయాణమవుతారు. భూలోకానికి చేరుకున్న వెంటనే నారదముని ఒక చెట్టు కింద చినిగిన చాపపై కూర్చొని శరీరమంతా రోమాలతో నిండి తపస్సు చేస్తున్న మహర్షికి చేతులు జోడించి నమస్కరిస్తాడు. నారదముని వంటి మహానుభావులు మొదటగా నమస్కరించడం చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోతాడు. అంతటి వారు నమస్కరిస్తున్నారంటే ఈ మహర్షి గొప్పవారై ఉండాలి అని గ్రహించి ఇంద్రుడు కూడా నమస్కరిస్తాడు. కానీ ఇంత గొప్ప తపస్వి అయిన రోమాస మహర్షి చెట్టు కింద చినిగిన చాపపై కూర్చొని తపస్సు చేయడం చూసి ఇంద్రుడు ఆశ్చర్యంతో, స్వామి, ఇంతటి మహాత్ములైన మీరు కనీసం ఒక ఇల్లు లేకుండా ఈ ఎండలో చినిగిన చాపపై కూర్చొని తపస్సు చేస్తున్నారు. ఎందుకు ఈ కష్టం? ఏదైనా ఆశ్రమం నిర్మించుకోవచ్చు కదా అని అడుగుతాడు. దానికి రోమాస మహర్షి, అయ్యా, నేను ఈ భూమిపై కలకాలం ఉంటానా? నా ఆయుష్ అల్పమైనది. ఎప్పటికైనా ఈ భూమి నుండి వెళ్ళిపోవాల్సిందే. రేపు మాపు కాలం చేయవలసిన వాడిని. అలాంటి నాకు ఇల్లు, ఆశ్రమాలు, భోగాలు ఎందుకు? చినిగిన చాపే నాకు చాలు అని సమాధానం చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు, ఏంటి మీరు అల్పాయుష్కులా? అయ్యో, ఎంతటి పని! ఋషివర్య, మా దేవలోకంలో అమృతం ఉంది. మీరు దానిని తాకితే ఎప్పటికీ మరణం రాదు. మీరు చిరంజీవులుగా ఉంటారు. కానీ మీ ఆయుష్ ఎంతో చెప్పలేదు అని అడుగుతాడు ఇంద్రుడు. అప్పుడు రోమాస మహర్షి చిరునవ్వు నవ్వుతూ, ఇంద్ర, నాకు ఈ జపమే అమృతం. నీ అమృతము, ఆయుష్ నాకు వద్దయ్యా అని చెప్తాడు. అప్పుడు ఇంద్రుడు, పోని నీ ఆయుష్ ఎంతో చెప్పకూడదు అని అడుగుతాడు. దానికి రోమాస మహర్షి, సరే, నువ్వు ఇంతగా అడుగుతున్నావు కాబట్టి
నా ఆయుష్ ఎంతో చెబుతాను, కాస్త జాగ్రత్తగా విను. నా ఆయుష్ ఒక బ్రహ్మ ఆయుష్ కాలంతో సమానం. అంటే ఒక్క బ్రహ్మ తన ఆయుష్ తీరాక అంతర్ధానం అవుతుంటే నా శరీరంపై ఒక్క రోమం రాలుతుంది. స్పష్టంగా చెప్పాలంటే నా శరీరంపై ఒక్క రోమం ఒక్క బ్రహ్మ ఆయుష్తో సమానం. ఇక బ్రహ్మ ఆయుష్ గురించి వివరిస్తూ ఇలా చెప్పాడు. ఇంద్ర, జాగ్రత్తగా విను. కృతయుగం 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపరాయుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఈ 4 యుగాలు మొత్తం కాలం 43,20,000 సంవత్సరాలు. ఒక చతుర్యుగం. 71 చతుర్యుగాలు కలిస్తే ఒక మన్వంతరం అవుతుంది. దీన్ని మానవ జాతిని సృష్టించే దేవత అయిన మనువు పాలన కాలంగా చెబుతారు. ఒక్క మన్వంతరం కాలం 30,67,20,000 సంవత్సరాలు. ఇలా 14 మన్వంతరాలు కలిస్తే ఒక కల్పం అవుతుంది. ఒక కల్పం అంటే బ్రహ్మదేవునికి ఒక పగలు. ఒక కల్పం కాలం 429,40,80,000 సంవత్సరాలు. బ్రహ్మకు రాత్రి కావాలంటే ఇంకో కల్పం. అంటే బ్రహ్మదేవునికి ఒక రోజు కాలం 858,81,60,000 సంవత్సరాలు. ఒక కల్పంలో 14 మన్వంతరాలు ఉంటాయి. కాబట్టి ఒక కల్పంలో 14 మంది ఇంద్రులు మారుతారు. బ్రహ్మదేవుని ఒక్క రోజులో 2 కల్పాలు ఉంటాయి. అంటే బ్రహ్మదేవుని ఒక్క రోజులో 28 మంది ఇంద్రులు మరణిస్తారు. ఒక్క సంవత్సరంలో 365 రోజులు ఉంటాయి. కాబట్టి బ్రహ్మదేవుడికి ఒక్క సంవత్సరానికి 10,220 మంది ఇంద్రులు మరణిస్తారు. బ్రహ్మదేవుని ఆయుష్ పూర్తయ్యే సమయానికి 10,22,000 మంది ఇంద్రులు మరణిస్తారు. ఇలా 10,22,000 మంది ఇంద్రులు మరణిస్తే బ్రహ్మ ఆయుష్ పూర్తవుతుంది. ఇలా ఒక్కొక్క బ్రహ్మ తన ఆయుష్ తీరాక వెళ్ళిపోతుంటే నా శరీరంపై ఒక్క రోమం రాలిపోతుంది. నాకు మరణం రావాలంటే నా శరీరంపై ఉన్న లక్షలాది రోమాలు రాలిపోవాలి. అంటే నా శరీరంపై ఎన్ని రోమాలు ఉన్నాయో అంతమంది బ్రహ్మలు తమ ఆయుష్ పూర్తి చేసుకొని వెళ్ళిపోవాలి అని రోమస మహర్షి చెప్తాడు. ఇంద్ర, ఇప్పటి వరకు నా శరీరంపై కొన్ని రోమాలు మాత్రమే రాలిపోయాయి. కాబట్టి నాలాంటి అల్పాయుష్కుడికి ఆశ్రమాలు, భవనాలు ఎందుకయ్యా? ఈ జపమే నాకు చాలు అని చెబుతాడు. ఈ మాటలు వినగానే ఇంద్రుడు ఆశ్చర్యంతో తల తిరిగి మూర్ఛపోయి కింద పడిపోతాడు. అప్పుడు నారద తనను రోమాస మహర్షి దగ్గరికి ఎందుకు తీసుకొచ్చాడో ఇంద్రుడికి అర్థమవుతుంది. ఇంత గొప్ప ఆయుష్ కలిగిన రోమాస మహర్షి ఒక చెట్టు కింద చినిగిన చాపపై కూర్చొని తపస్సు చేస్తుంటే నా ఆయుష్ ఆయన ఆయుష్తో పోలిస్తే ఆవగింజంతైనా లేదు అని గ్రహిస్తాడు. తాను విశ్వకర్మను ఎక్కడ లేనటువంటి భవనం కట్టమని ఇన్ని రోజులు కష్టపెట్టినందుకు ఇంద్రుడికి కనువిప్పు కలుగుతుంది. తనకు ఈ చక్కటి గుణపాఠం నేర్పించినందుకు నారదమునికి రోమాస మహర్షికి నమస్కరించి స్వర్గానికి తిరిగి వెళ్ళి తాను ఎంతో మూర్ఖంగా ప్రవర్తించానో తలుచుకొని బాధపడుతూ విశ్వకర్మను పిలిచి ఇక భవనాన్ని నిర్మించవద్దు, ఆపేయని చెబుతాడు. ఇక రెండవ కథకు వస్తే, ఒకసారి బ్రహ్మదేవుడికి తానే సృష్టిలో మొదటి వాడినని, చివరి వరకు తానే ఉంటాడని, అందరికంటే తానే గొప్పవాడినని గర్వం పెరిగిపోతుంది. సాధారణంగా ఎవరికైనా అహంకారం తలకెక్కినప్పుడు దేవుడు ఒక గుణపాఠం నేర్పి వారి అహంకారాన్ని అణిచివేస్తాడు. అలాగే బ్రహ్మదేవుని గర్వాన్ని అణిచేందుకు విష్ణువు ఒకసారి బ్రహ్మను కలిసి, బ్రహ్మ, మనమిద్దరం విహారానికి భూలోకానికి వెళ్దాం అని చెప్తాడు. అలా వారు బ్రహ్మ విష్ణు విహారానికి వెళ్తారు. అక్కడ ఒక చెట్టు కింద శరీరమంతా రోమాలతో నిండిన ఒక మహర్షి తపస్సు చేస్తూ ఉంటాడు. అప్పుడు విష్ణువు బ్రహ్మను పిలిచి, ఈ ఋషి నీకు తెలుసా అని అడుగుతాడు. అప్పుడు బ్రహ్మ రోమాస మహర్షిని చూసి, నా సృష్టిలో ఇతన్ని సృష్టించినట్లు గుర్తులేదు, ఎవరు ఆయన అని విష్ణువును అడుగుతాడు. విష్ణువు నువ్వే వెళ్ళి అడుగు అని చెప్పగా రోమాస మహర్షి పక్కన ఒక బుట్టలో కొన్ని రోమాలు ఉంటాయి. బ్రహ్మ వెళ్ళి, అయ్యా, ఎవరు మీరు? ఈ బుట్టలో ఉన్న రోమాలు ఏమిటి అని అడుగుతాడు. రోమాస మహర్షి, అయ్యా, నా పేరు రోమాసుడు, నేను ఇక్కడ తపస్సు చేస్తున్నాను అని సమాధానం చెప్తాడు. అప్పుడు బ్రహ్మ,
ఎవరి కోసం తపస్సు చేస్తున్నావు అని అడగగా రోమాస మహర్షి మహావిష్ణువు మోక్షం కోసం తపస్సు చేయమన్నారు. నా శరీరంపై రోమాలన్నీ రాలిపోయినప్పుడు మోక్షం లభిస్తుంది, అందుకే తపస్సు చేస్తున్నాను అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మ ఇలా అంటాడు, రోమాలు రాలడం అంత కష్టమా? ఇందులో ఏముంది అని అడగగా దానికి రోమాస మహర్షి, అలా కాదయ్యా, నా శరీరంపై ఒక్క రోమం ఒక్క బ్రహ్మ ఆయుష్కు సమానం. ఒక్క బ్రహ్మ ఆయుష్ తీరి మరొక బ్రహ్మ వచ్చినప్పుడు నా శరీరంపై ఒక్క రోమం రాలుతుంది. మీరు ఈ బుట్టలో రోమాలు గురించి అడిగారు కదా, ఈ బుట్టలో ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని బ్రహ్మలు ఇప్పటికే తమ ఆయుష్ పూర్తి చేసుకుని వెళ్ళిపోయారు. ఇంకా నా శరీరంపై ఎన్ని రోమాలు ఉన్నాయో అంతమంది బ్రహ్మలు కాలం చేయాలి, అప్పుడు కానీ నాకు మోక్షం రాదు అని చెప్తాడు. ఈ మాటలు వినగానే బ్రహ్మ ఆశ్చర్యపోతాడు. విష్ణువు తనను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడో అర్థమై తన గర్వానికి సిగ్గుపడి రోమాస మహర్షికి నమస్కరిస్తాడు. అందుకే రోమాస మహర్షి కల్పాలకు కాలానికి అతీతుడని అంటారు. ఆయన విశ్వంలో ఎన్ని సృష్టులను చూశాడో రోమాస మహర్షి ఈ భూమిపై ఉన్న అన్ని దేవాలయాలను దర్శించాడు. అందులో ఆయనకు ఎంతో ప్రీతికరమైన శ్రీకాళహస్తిలో గడప దగ్గర సూక్ష్మ రూపంలో కొలువై ఉన్నాడని చెబుతారు. అలాగే మహాభారతంలో కూడా రోమాస మహర్షి పాత్ర ఉంది. పాండవులు అరణ్యవాసం చేస్తున్నప్పుడు రోమాస మహర్షి ద్రౌపదికి ఇతర పాండవులకు అన్ని పుణ్యక్షేత్రాలను చూపిస్తాడు.